కృష్ణ గారి అభిమానులందరికీ నేను కూడా ఆయన అభిమానిగా ఆయన పుట్టినరోజు నాడి ఈ పర్వదిన వాతావరణ సంబరాలన్నింటినీ నేను కూడా మీతో పాటు షేర్ చేసుకుంటున్నా. ఆ రోజుల్లో అంటే మేము ఆంధ్రజ్యోతిలో మెడ్రాస్లో 86, 85, 86లో జాయిన్ అయిన రోజుల్లో మాకు తెలిసిన ఏకైక ఆఫీసు పద్మలయ. దానికి కారణం ఏంటంటే మా గురువు గారు మోహన్ కుమార్ గారు చచ్చిపోయే లోకాలు ఉన్నారు. ఆయనకి సూపర్ స్టార్ కృష్ణ గారికి విపరీతమైన జీవితానుబంధం వాళ్ళిద్దరితో. సో మా గురువు గారు వచ్చినప్పుడల్లా పద్మలయకి తీసుకెళ్లిపోతుండేవారు. అలాగా బంగారి గారు కానీ హనుమంతరావు గాని అలాగే కృష్ణ గారికి కానీ నేను మోహన్ కుమార్ గారి మనిషిగా ఆయన శిష్యుడిగా నేను బాగా పరిచయం అయిపోయాను ఆయనకి. తర్వాత ఆయన తాలూకా నిర్మలత్వాన్ని నేను ఒక థర్డ్ యాంగిల్లో నేను ఆయన మాట్లాడడానికి అంత ధైర్యం సరిపోది అయ్యేది కాదు. బట్ ఆయన అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఎంత ట్రాన్స్పరెంట్ పర్సన్ అయినా అనిపించేది అనమాట. అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఎక్కడో అక్కడ ఎంతో కొంత మోతాదులో ఒక చిన్న ఆర్టిఫిషియల్ అట్మాస్ఫియర్ నాకు కనిపిస్తుండేది. బట్ నాట్ విత్ కృష్ణ గారు ఎట్ ఎనీ గివెన్ టైం. మేము ప్రసాద్ 70mm లో ఒక సినిమా ఓపెనింగ్ కి ముందు రోజు వెళ్ళి ఆ రోజు చెప్తున్నారు కృష్ణ గారు, చాలా బాగుంటుంది మన సినిమా, అది రేపు రిలీజ్ బ్రహ్మాండంగా ఉంటుంది అది ఇది అని చెప్తే మా మోహన్ కుమార్ గారు నువ్వు మళ్ళీ వెళ్ళు, ఎందుకంటే అన్ని పత్రికలు ఒకటే రాస్తాయి మొదటి రోజు ఓపెనింగ్ నాడు, నువ్వు రెండో రోజు కృష్ణ గారిని అడిగి విషయాలన్నీ కనుక్కుని రా అని చెప్పి నన్ను మళ్ళీ ప్రసాద్ 70mm పంపించారు. పంపిస్తే లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ఆయన నన్ను చూడగానే, నాగేంద్ర కుమార్ మన సినిమా పోయిందా, బాగా ఆడట్లేదు, నేను మధ్యాహ్నం 2 గంటలకి అంతకు వెళ్ళాను అనమాట. ఈ వాజ్ ది ఫస్ట్ పర్సన్ టు టెల్ మీ దట్ ది ఫిల్మ్ హ్యాస్ ఫెయిల్డ్. రెండోది నాకు బాగా బుర్రలో పట్టేసింది, మహారథి గారు కృష్ణ గారి గురించి ఒక మాట రాశారండి ఆంధ్రజ్యోతిలో. నిజంగా కృష్ణ గారి గురించి మహాకావ్యాలు రాయనక్కలేదు, గొప్ప గొప్ప పుస్తకాలు రాయక్కలేదు, వ్యాసాలు రాయక్కలేదు, అది ఒక్క లైన్ చాలు సార్. నిజంగా మహారథి గారు రాసిన లైన్ కృష్ణ గారి గురించి, బ్రతికించు బ్రతుకే బ్రతుకు, బ్రతికించు బ్రతుకే బ్రతుకు, అది కృష్ణ గారి లైఫ్ అని చెప్పి మహారథి గారు రాశారు. అప్పటి నుంచి ఇప్పటికి నేను చదివి దాదాపు 35 ఏళ్ళు అవుతున్నది ఆంధ్రజ్యోతి పేపర్లో. బట్ అలా కళ్ళకు కట్టినట్టు ఉంటుంది అనమాట. మూడో గొప్ప ఇన్సిడెంట్ ఏంటంటే ఆయన ఇన్ జనరల్ గా మన ఏవిఎస్ ఒక సినిమా డైరెక్ట్ చేశారు, ఫస్ట్ పిక్చర్స్ సూపర్ బ్రదర్స్ అని. ఆ రోజు ఓపెనింగ్ కి చిరంజీవి గారితో పాటు కృష్ణ గారు కూడా వచ్చారు. వస్తే ఓపెనింగ్ అయిపోయిన తర్వాత కిందకు వచ్చి చిరంజీవి గారు కృష్ణ గారు పక్కనే కూర్చున్నారు అనమాట. అప్పుడే కృష్ణ గారిది ఏదో చిరంజీవి గారిది మాస్టర్ ఏదో రిలీజ్ అయింది. రిలీజ్ అయితే చిరంజీవి గారిని కూర్చోబెట్టి కృష్ణ గారు ఏ ఊర్లో ఆ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో అక్కడ ఆ సినిమా తాలూకు టౌన్ రికార్డ్ ఎంతో, ఇప్పుడు చిరంజీవి గారి సినిమా ఎంత కలెక్ట్ చేస్తున్నదో అనర్గళంగా అసలు ఎక్కడ అడ్డు ఆపు లేకుండా ఒక అరగంట చెప్తే చిరంజీవి గారు నిజంగా అలాగే స్టన్ అయిపోయారు అనమాట. ఆయనకున్న మెమొరీ పవర్ ఒకటైతే, రెండోది ఆయన తాలూకా నిష్కల్మషత్వం, ఎదుటి హీరో సినిమా గురించి ఆయన గొప్పగా చెప్పడం అన్నది. మూడో గొప్ప ఇన్సిడెంట్ ఏంటంటే రక్తతర్పణం సినిమా షూటింగ్ జరుగుతుంటే పద్మాలయలో నేను కవరేజ్ గానే వెళ్ళాను. వెళ్తే అక్కడ ఆయన ఏమో ఎవరో ఒక క్యారెక్టర్ గురించి వెతుక్కుంటున్నారు. నేను ఎదురుగుండా నిలబడగానే ఆయన నాగేంద్ర కుమార్ని పెట్టిన ఆ క్యారెక్టర్ గా అన్నారు. సరే అదేదో డ్రెస్ తీసుకొచ్చారు, వేసేది దాన్ని తీసుకెళ్ళిపోయారు షూటింగ్. తర్వాత ఆంధ్రజ్యోతిలో నాకు పర్మిషన్ ఇవ్వలేదు చేయడానికి. నేను వెళ్ళి చెప్పాను కృష్ణ గారికి, సార్ ఒప్పుకోవట్లేదు సార్ ఆఫీసులో అంటే, పర్లేదయ్యా నువ్వు సాయంత్రం ఆఫీస్ అవర్స్ అయిపోయాక నువ్వు మీ షాట్లు తీస్తానని చెప్పారు. నేను ఏమైనా పెద్ద గొప్ప నటున్నా, ఎస్టాబ్లిష్డ్ యాక్టర్నా, బట్ ఆయన అభిమానం అంతఃకరణ మనుషుల మీద అంత గొప్పగా ఉండేవని చెప్పడానికి ఇలాంటివి నేను ఒక 4 గంటలు మాట్లాడగలను కృష్ణ గారి గురించి. అన్ని జ్ఞాపకాలు, అన్ని అనుభవాలు కృష్ణ గారితో 1985 నుంచి ఈ రోజు వరకు, ఆయన పోయే వరకు ఎన్నో అనుభవాలు. అలాంటి మహానుభావుడితో లైఫ్ షేర్ చేసుకునేందుకు చాలా ప్రైడ్ గా ఉంటుంది. అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.